కొత్తగా వచ్చిన టీచర్ మీరేనా? బ్యాగులు ఇవ్వండి. అదే ఎండిపోయిన ఈ ఊర్లో కలర్ఫుల్ గా ఒక అమ్మాయిని చూపించి ఇలా చేసేసావే దేవుడా, నీకే న్యాయమా? నా మనసు ఎంత పాడవుతుంది. ఇది అన్యాయం. నేను పెట్టాలి. టీచర్ మీరు రండి. మీరు ఎక్కడ? వాళ్ళతో ఏం మాట్లాడకండి, నోరు మూసుకొని ఊరుకోండి, అర్థమైందా? నేను తీసుకొస్తాను. సిటీకి విలేజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చెప్పు. ఏంటి పజిల్స్ అడుగుతున్నావా? నువ్వే చెప్పు. సరే రా. సిటీలో ఎవరు చూసినా ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా కోపంగా మాట్లాడతారు. మిషన్ లాగా అని చెప్పు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉందో తెలుసా? పుణ్యక్షేత్రంలో ఉన్నట్టుగానే ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంది. వదిలితే నువ్వు రచయిత ఎలాగున్నావే అంబిక. ఇప్పుడు నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావు తెలుసా? వదిలేవే. నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. ఎవరికి తెలుసు, వాళ్ళంతా పాపం. పాపమేలే. సరే, అబ్బాయిలు మన దగ్గర ఏముందని అంతలా వెనకపడుతూ ఉంటారు? నీకంతా వివరంగా చెప్పాలి. తేనెటీగ పూ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? తేనె తాగడానికి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలు వెనకాలే తిరుగుతారు. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి తేనెలాగే, కానీ అమ్మాయిలకి అబ్బాయిలు ఎప్పుడు పురుగుల్లాంటి వాళ్లే. అమ్మా తల్లి, నిన్నొచ్చి అడిగాను చూడు. పెళ్లి కాకముందే నువ్వు ముసల్దాని వయ్యేలాగున్నావు. అందులో ఏం తప్పుంది? ఉండి చూడు, నీకే తెలుస్తుంది. ఓకే. ఉల్లిపాయ దోశ తీసుకురమ్మంటారా? మీకు పొంగల్ తీసుకురమ్మంటారా? పొంగలా? అయ్యో అస్సలు వద్దండి. మాట్లాడతారంటే వెళ్ళి తీసుకురండి. తమరేం చేస్తారో తమరు వెళ్ళండి, మాట్లాడుతూనే ఉంటది. భోజనం రెడీ అవుతుంది, మీరు స్నానం చేసి వస్తారా? కండవు మట్టి మట్టిగా ఉంది, దులిపివ్వమ్మా. అయ్యో బాబు, ఏమైంది బాబు? ఏయ్, వెళ్ళి మంచి కండవు తీసుకురా.